ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు బాగా పనులు చేసిరట, నీళ్లు అని అన్ని మంచి పనులు చేసిరట. ఈసారి ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలుస్తుంది జోరు అంటారు ఆ పదార్థన. గెలుస్తామనేది వాళ్ళు ఏం చేసిరో ప్రజలకు తెలుసు. గడిచిన 10 ఏళ్ళు ప్రభుత్వంలో అధికారంలో ఉండి రేషన్ కార్డులు ఇచ్చిరా, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిర్రా, ఫ్రీ బస్ ఇచ్చిర్రా, గ్యాస్ సిలిండర్ ఇచ్చిర్రా, ఏమీ లేదు. ఆ రైతు బంధు అని ఒకటి మోసం చేసి రైతులకు వచ్చే సబ్సిడీలు ఎగ్గొట్టి రైతు బంధు అనేది ఇచ్చిర్రు. అంతకు తప్ప వాళ్ళు చేసిన ప్రయోజనం ఏమీ లేదు. ప్రయోజనం ధరని పెట్టి భూములను మోసం చేసిర్రు. తర్వాత మా గ్రామంలో చూస్తే మీకు తెలుసు వాళ్ళ అభివృద్ధి 10 ఏళ్ళలో ఏం చేసిర్రు. రోడ్లు లేవు, మురుగు కాలువలు లేవు, ఏమి లేవు. ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టిరో ప్రత్యక్షంగా చూస్తే తెలుస్తుంది తప్ప మాటలు చెప్పడం అందరితోటి సాధ్యమే, కానీ ఇక్కడ పని చూస్తే తెలుస్తుంది. మా వార్డులో 15వ వార్డులో ఈ రోజు సీసీటీవీలు కావి, కెమెరాలు కానీ, కనీస రోడ్లు కానీ, కనీస డ్రైనేజ్ సిస్టమ్ కూడా లేదు. వేసిన వీటిని కూడా వీకినటువంటి మహాన్ భావులు వాళ్ళు. అది ప్రత్యక్షంగా చూస్తే తెలుస్తుంది. ఏదో మాటలతో చెప్పి ఎవరినో మభ్య పెట్టడం ఇక్కడ అవసరం లేదు. ప్రజలకు తెలుసు, మేము నిలబడ్డ మాకు తెలుసు. అండ్ మేము ఎవరి మీద ఏ దుష్ప్రచారం చేయడం లేదు. మేము అభివృద్ధి చేస్తాం. ఈ రోజు ఇబ్రాహీంపట్నం చరిత్రలో మేము పుట్టిన నుంచి కాదు, ఎవరినో చెప్పమనండి ఛాలెంజ్ చేస్తున్నాం. 225 కోట్లు తెచ్చి రంగారెడ్డి గారు ఈ ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీని ఒక మంచి ఆదర్శ మున్సిపాలిటీగా తయారు చేస్తున్నాడు. 100 పడకల ఆసుపత్రి, రోడ్లు, అన్ని ఎంత అభివృద్ధి ఉన్నదో రోడ్ల మీద చూస్తే కనిపిస్తది. ఇబ్రాహీంపట్నం చరిత్రలో నేను చెప్పడం కాదు, ప్రభుత్వం దగ్గర కూడా రికార్డు ఉంటది. ఇప్పటి వరకు 225 కోట్లు తెచ్చి అభివృద్ధి చేసిన ఎవరో ఒక వ్యక్తిని చూపించమనండి. మేము రాజకీయాల్లో ఉండం. లేనిపోని కళ్ళబొల్లి మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయవలసిన అవసరం లేదు. మేము రాజకీయాల సేవ చేయడానికి వచ్చినాం తప్ప ఎవరినో విమర్శించడానికో మేమే చేస్తామని కాదు. పని చేస్తాం, చూపిస్తాం. ప్రభుత్వ నిధులతో పాటు మా సొంత నిధులు కూడా ఇచ్చి ప్రభుత్వం పేద ప్రజలను ఆదుకోవడానికి వచ్చినాం. కొన్ని చిన్న పనులు మా సొంతంగా చేస్తాం. 21,000 రూపాయలు ఆడపిల్ల పెళ్లికి ఇద్దాం అనుకుంటున్నాం. ఎవరన్నా పేదవారు మరణిస్తే వారికి 10,000 రూపాయలు ఆర్థిక సాయం మా సొంతంగా, పార్టీ సంబంధం లేకుండా మా సొంతంగా ఇస్తాం. పేద విద్యార్థులు ఎవరు చదువుకోలేని పరిస్థితులు ఉంటే వాళ్ళని చదివిస్తాం. తర్వాత క్రీడా సామాగ్రి, యువకులకు క్రీడా సామాగ్రి ఇస్తాము. తర్వాత సీసీ కెమెరాలు పెట్టిస్తాము. ప్రతి 3 నెలలకు ఒకసారి వైద్య శిబిరాలు నిర్వహించి గోళీలు గాని, వాళ్ళకి అద్దాలు గాని, ఏ సమస్య ఉన్నా చూస్తాం. మా అబ్బాయి డాక్టర్ కాబట్టి అలాంటి కార్యక్రమాలతో మేము ముందుకు వస్తున్నాం. ప్రభుత్వం నుంచి వచ్చేటి ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రభుత్వం నుంచి తేవలసినవి తెచ్చుకుంటూ కూడా మా సేవ చేయడానికి మేము వచ్చినాం రాజకీయాల్లోకి. ఎవరు విమర్శించడానికో ఎవరిని ఇబ్బంది పెట్టడానికో మాత్రం కాదు. అభివృద్ధిని చూసి ఓటేయాలి. ఇంకా 3 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉన్న వారికి ఏం పనులు జరుగుతాయి, అధికారంలో లేని వారికి ఏం పనులు జరుగుతాయో మీకు తెలుసు. అక్కడ ఓటేసినా ఉత్తదే. ఎందుకంటే 3 ఏళ్ళు వాళ్ళు ఏం చేయలేరు. మా ఎమ్మెల్యే దగ్గర పోలేరు, పని తెచ్చుకోలేరు, పని చేయలేరు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వంది, ఒకటి ఉన్న అధికార పార్టీ కౌన్సిలర్ అక్కడ పొయ్యి కొట్లాడి తీసుకురాగలిగినటువంటి సత్తా ఉంటది. అది అందరికి తెలిసే విషయం. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, ప్రభుత్వంలో ఏం పని చేస్తారు వాళ్ళు, మేం చేస్తాము, కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు ఆ పని. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ప్రజలు ఆలోచించి మాకు ఓటేయాలి. నిజంగా మేము సేవ చేయగలిగితే మాకు ఓటేయాలి. సేవ చేయనప్పుడు మాకు రాజకీయం అవసరం లేదు. కాంగ్రెస్ వాళ్ళే మొత్తం దోసుకొని తింటాం తప్ప వాళ్ళ పరిపాలన తెలియదని కేసీఆర్ గారు అంటారు. మరి వాళ్ళు దోసుకొని తినేది ఎవరు చెప్పాలి? మేమేది కక్ష సాధింపు ధోరణికి పోకుండా ప్రజాస్వామ్యయుతంగా జ్యుడిషియల్ విచారణ జరిపించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరి మీద కక్ష సాధింపులు ఇక్కడ అవసరం లేదు. జ్యుడిషియల్ విచారణ ఎవరు కానీ ఏం జరిగితే ఏం కోరుకుంటారు అదే మేము చేస్తున్నాం తప్ప ఎవరి మీద ఏం కక్ష సాధింపు, ఎవరు తిన్నారు ఎవరు తినలేదు అనేది వాళ్ళు విచారణ తేల్చిన తర్వాతనే దాని మీద చర్యలు ఉంటాయి తప్ప ఎవరు మేము తిన్నాం మీరు తిన్నారు అని అనుకోవడం రాజకీయాల సహజం. కానీ ఎవరు తిన్నారు అనేది విచారణ తర్వాత తెలుస్తుంది. విచారణ లేకుండా ఎవరిని మనం దోషులుగా నిర్ధారించలేం. విచారణ తర్వాత దోషులు అవుతారు అంతే. మేము తింటే మా మీద కూడా విచారణ జరుగుతుంది. మా విచారణలో మేము దోషులు అయితే మేము పోతాం. చట్టానికి ఎవరు అతిథులు కారు కదా. ఏ పార్టీ అయినా అంతే. ఎలక్షన్లలో ఎదుర్కోలేకనే మా మీద ఇవన్నీ నిందారోపణలు చేసి వాళ్ళు కక్ష సాధింపు చేస్తారని అంటారు వాళ్ళు. అలాంటి పని ఎక్కడ లేదు. ఎలక్షన్లు ప్రజాస్వామ్యయుతంగా వచ్చినాయి. మేము ఎలక్షన్లో మా అభివృద్ధిని మేము చెప్పి అడుగుతున్నాం తప్ప మీరేమో చేసిరని మేమేం చెప్తలేం. ఆ చేసేదంతా జ్యుడిషియల్ విచారణ జరుగుతున్నది తప్ప మీరేమో చేసిరని మేము చెప్తలేం. మీరు గెలవలేక ప్రజలు రాలేక మా మీద అభియోగాలు మోపుతారు తప్ప మేము మీద ఏం మోపుతలేం. మేము మోపాల్సింది ఉన్నది విచారణ తేలుతుంది. అది మేము మాత్రం విచారణ చేసి వాళ్ళు తొందరపాటు చర్యలు ఏం తీసుకోలే కదా. మేమేం తీసుకుంటలేం కదా, తాను చేసుకుంటా పోతుంది. మేము ఎవరి మీద స్వయంగా ప్రత్యక్షంగా ఏం చర్యలు తీసుకుంటలేం కదా. మేము కూడా తప్పు చేసినట్టుంటే రేపు మీరు అధికారంలో రావచ్చు, వచ్చినా మా మీద విచారణ జరిపించండి. మేము చట్టంలో దోషులం తేలితే మేము కూడా ఇబ్బందులు పాలవుతాం అంతే కదా. మీరు గెలుస్తారని నమ్మకం ఉందా సార్? 101% గెలుస్తాం. ఎందుకు గెలుస్తాం? ఎందుకంటారు అట్లా నమ్మకం ఏంటి? ప్రజలకు సత్సంబంధాలుగా
10 ఏళ్ళు రేషన్ కార్డులు ఇచ్చిర్రా, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిర్రా. కనీస అవసరాలు ఇవి, పెద్ద అవసరాలు కాకుండా కనీస అవసరాలు, రేషన్ కార్డు గాని, ఇల్లు గాని, తాగునీళ్లు గాని, తర్వాత ఈ చిన్న సమస్యలు కోసం 10 ఏళ్ళు తిప్పల పడితే ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన సందర్భం లేదు, ఒక్క ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన సందర్భం లేదు, గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన సందర్భం లేదు, తర్వాత ఫ్రీ బస్ ఇచ్చిన సందర్భం లేదు. మేం ప్రజలకు కనీస అవసరాలు మాత్రం తీర్చగలుగుతున్నాం. ఆ పెద్ద ఇంకా అక్కడ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఆ ముందు అవి కూడా తీర్చడానికి ప్రయత్నం. మేము ఏం హామీలు అయితే ఇచ్చినామో హామీలన్నీ మా కాల పరిమితి లోపల తప్పకుండా మా ప్రభుత్వం తీరుస్తుందని మా ఆశయము, ఆశ. మీరు గెలిస్తే ప్రజలకు ఫస్ట్ ఏం పనులు చేస్తారు? మీరు మీ ఉద్దేశాలు ఉంటాయి కదా, మీ మనసులోకి చేయాలి ప్రజలకి ఏ అవసరం ఉన్నా అవసరం తీర్చడానికి మేము ముందుంటాం. ప్రజల అవసరాలను బట్టి మేము పనిచేస్తాం. ఈ వార్డులో ఒక సమస్య ఉండొచ్చు, ఇంకొక వార్డులో ఆ వార్డు సమస్యను బట్టి ఆ వార్డు అభ్యర్థి ఆ వార్డు సమస్య తీర్చడానికే ముందుంటాం. మేమేదో పెద్ద చేస్తామని చెప్పేది లేదు, ప్రజల కనీస అవసరాలు మాత్రం తీర్చడం మా బాధ్యత. మీరు ఇప్పుడు అంటూ ఎలక్షన్ ఓట్ల కోసం అంటురా, మరి లేకపోతే గెలిచినాక మళ్ళా సపోర్ట్ చేయకుండా పోతారా? ఎలక్షన్లు అన్నది ఒకటే, మేము ఊర్లు ఉండాల్సిన వ్యక్తులమే, మేము ఎక్కడ పారిపోయే వ్యక్తులం కాదు. పైసలు సంపాదించుకోవడానికి రాలే, ప్రజాసేవ చేయడానికి మాత్రమే వచ్చినాం. ప్రజాసేవనే చేస్తాం అంతే. మా సొంతంగా కూడా మేము నిలుస్తున్నాం అంటే మీరు అర్థం చేసుకోండి. మేము డబ్బు సంపాదించడానికి మా సొంతం ఎందుకు ఇవ్వాలి? మేము ఎందుకు ప్రజాసేవ చేయడానికి వచ్చినాం, ప్రజాసేవనే చేస్తాం. వాళ్ళ అవసరాలు తీరుస్తాం, వాళ్ళకి అందుబాటులో ఉంటాం, వాళ్ళ వెనుక మేము ఉంటాం. మమ్మల్ని గెలిపించినందుకు వాళ్ళ రుణం తీర్చుకుంటాం మేము. కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీలు అసలు అమలే కాలేదు అంటారు కదా సార్? అవుతున్నాయి, ఒక్కొక్కటి అయితేనే ఉంటాయి, అన్ని అవుతాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి వాళ్ళు మొత్తం దివాలు తీసి అప్పులపాలు చేసిపోయారు కాబట్టి ఆ మిత్తులకు కట్టడానికి కూడా మాకు సరిపోతలేదు కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కొంచెం మెరుగుపరుచుకుంటూ వస్తున్నారు కాబట్టి ఒకటొకటి తప్పకుండా 3 ఏళ్ల కాలం లోపల మేము 10 ఏళ్ళు అన్ని 100 హామీలు ఇచ్చి ఏం చేయని వాళ్ళు మేము మాకు 2 ఏళ్ళు కూడా టైం కాలేదు, అన్ని ఒకటేసారి కావాలంటే కావు కదా. ఇక్కడ వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి చూస్తే అక్కడ ఏం బాగాలేదు కాబట్టి కాలేకపోయినాయి, అవుతాయి. మా టైం ఉంది, మా టైం లోపల మేము ఖచ్చితంగా ప్రతి హామీ నెరవేరుస్తాం. మళ్ళా మేమే అధికారంలోకి వస్తాం, మళ్ళా కూడా ఇంకా ఎన్ని వీలైతే అని చేస్తాం. కేసీఆర్ గారు అంటారు మేము వచ్చినాకనే ప్రాజెక్టులు వచ్చినాయి, మనకు ఎక్కడ లేని పంట మన తెలంగాణలో పండినది, ఊకనే అప్పులైన అంటారు కానీ మీకు చేత కాక అట్లా మాట్లాడుతున్నారు అంటున్నాయి. ఏ ప్రాజెక్టు 30,000 కోట్లు వచ్చాయి, 100 కోట్లు చేసిండు ఆయన. ఇప్పుడు 30,000 కోట్లతో ప్రాణహిత చేవేలు వేస్తే దాన్ని 1,00,000 కోట్లు చేసిండు ఆయన. ఆయన చేసిన ప్రాజెక్టులు గవి అంతే. ఉన్నది తీసిండు, ఆయనకు తిననీకే సరిపోలేదు, ఆయన ఏం చేసిండని. మేము మొదలుపెట్టినాం ఆ మొదలుపెట్టిన ప్రాజెక్టును ఆయన వేరే చేసి మేము ఇప్పుడు నేను చేసిన అంటే ఆ ప్రాజెక్టు తోటి అంత పంటేం పండలేదు. ఇంతకుముందు జరిగినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి నాగార్జున సాగర్ ఉంది, శ్రీరామ్ సాగర్ ఉంది, ఆయన కట్టినవి మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టినే. ఆయన ఒక్కటి కాళేశ్వరం కట్టి కూలేశ్వరం చేసి నేను కట్టిన అంటే ఏంది? మరి మా ప్రాజెక్టులు అన్నీ ఎవరు చెప్పాలి? నాగార్జున సాగర్ ఇవాళ ఎంత పెద్దది చెప్పండి, శ్రీరామ్ సాగర్ ఎంత పెద్దది, ఎట్లా ఎన్నో ఉన్నాయి, పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. మరి వాళ్ళు చేసిన గొప్ప చరిత్ర ఒకటి చెప్పాలి. ఇవాళ నువ్వు వచ్చేదో కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసి పేదవానికి ఉపయోగం లేకుండా పోయింది. 1,00,000 కోట్లు వృధా అయిపోయింది. 1,00,000 కోట్లు అంటే నెలకు ₹1 వడ్డైనా ఎంత ఇంట్రెస్ట్ అవుతుంది, దాని కరెంట్ ఎంత అవుతుంది. ఆ రోజులు ఈ విద్యావంతులు మేధావులు చెప్తే ఎవరైనా కూడా దాని కరెంట్ ఖర్చు కూడా మన పంట రాదు. దానికి అంత కరెంట్ ఖర్చు ఉన్నది, ఆ కరెంట్ ఖర్చు పెట్టినంత పంట కూడా మనకు రాదు. అలాంటి ప్రాజెక్టులు నువ్వు చేసినావు, రూపాయి ఖర్చు లేకుండా కట్టినా మేము. కోట్ల రూపాయల ధనాన్ని వృధా చేసి కట్టింది నువ్వు. అది ప్రజలు చూడొచ్చు, అది ప్రత్యక్షంగా చెప్పొచ్చు, ఎవరికి విమర్శ కాదు, ఇది నిజం. నాగార్జున సాగర్కి ఎంత ఖర్చు అయిందో మీరు చెప్పండి. ఈ రోజు పంట వంతు నీళ్ళు ఇడుస్తారు కదా, ఏమైనా ఖర్చు ఉంది కదా అని మీరు చెప్పండి.